మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ మోడీని చూసి ఓట్లు వేస్తే మోసపోతాం, గోసపడతామని సీఎం రేవంత్ అన్నారు. గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వస్తారా, నిధులు కావాలంటే మోడీ ఢిల్లీ నుండి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ మోడీ ఇద్దరు బొమ్మలు చూసి ఓట్లు అడగడానికే పనికి వస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సీఎం ఆరోపించారు. వీరిని అరెస్టు చేయమంటే ఈ రాష్ట్రానికి నేనేమైనా ముఖ్యమంత్రినా అని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. మరి తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీని, ఈ దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్న ఈడీ, సిబిఐ మీది మీ మోడీది కాదా అని ప్రశ్నించారు. పోటీ జరుగుతుంది కాబట్టి మిత్రులారా, ఇవన్నీ ఒకెత్తైతే నిన్న మన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొన్ననే నేను చెప్పిన, నన్నేదో రేవంత్ ఉద్దీన్ అంటే నాకేం బాధ లేదయ్యా. యాదవులు రేవంత్ యాదవ్ అన్నారు, బుదిరాజులు రేవంత్ ముదిరాజు అన్నారు, గౌడ్లు రేవంత్ గౌడ్ అన్నారు, మాదిగలు రేవంత్ మాదిగ అన్నారు, మా సీతక్క రేవంత్ అన్న మా కోయ బిడ్డ, మా సమ్మక్క సారలమ్మ చేసిండని చెప్పిండ్రు. ఇట్లా ఎవరికి వాళ్ళు నన్ను వాళ్ళ సామాజిక వర్గంలోనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించరు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు, నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్, కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మీ మోడీ గారు మీరు ఈడీ, సిబిఐలతోని వేధించవచ్చు, కానీ మీ చీకటి మిత్రుడు, మీ ఫెవికల్ బంధం, మీ బీఆర్ఎస్ నాయకులను మాత్రం కేసీఆర్, హరీష్, కేటీఆర్ను, ఈ శుక్రాచార్యుణ్ణి, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అందుకే కిషన్ రెడ్డిని ఇప్పటి నుంచి కిషన్ రెడ్డి అనే సమస్యనే లేదు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ని అరెస్టు చేసే వరకు కిషన్ రెడ్డి పేరు కల్వకుంట్ల కిషన్ రావుగా పేరు మార్చి కేసీఆర్ కు దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడు కేసీఆర్ కు, ఇద్దరు కలిసి కేసీఆర్ దోపిడిని ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసిన భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.